లచ్చి మాలచ్చి అత్తకు దగ్గ కోడలు వెబ్ సిరీస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి మా యొక్క నమస్కారాలు. ఇలాంటి మంచి మంచి వీడియోస్, కామెడీ వీడియోస్ అండ్ ఎమోషనల్ వీడియోస్ కోసం లచ్చి మాలచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. అత్త పోత అత్త ఏందే గట్లో రవర్తివి గిన్నె కూర్చున్నా కదా. ఇలా ఏం కూర ఉండాలో చెప్పు, నేను అసలే షాపింగ్కి పోయేది ఉంది. అవునా అంటే ఏందే ఎవరుంటున్నాడా? ఎవరుండుడేందత్త, ఎన్నడైనా పోయిన మొక్కలా ఏంది మన ఇంటి ముందే గాజులు కొంటావు, ఇంటి ముందే చీరలు కొంటావు, ఎప్పుడైనా పోతేనే కదా తెలిసేది. అవునే, ఇన్నేళ్ళ నుంచి అడవై కొన్నావు, ఇంటి ముంగడ కొనకపోతే ఎడ్డి ముఖం దానా ఎనడన్నా నచ్చి మెచ్చి కొన్నది ఉన్నా అదే నువ్వు. ఇగో అత్త ఇవన్నీ కాదు, వంటండినాక నేను పోతా అన్న షాపింగ్కి, నా ఫ్రెండ్ వస్తా అన్నది. ఏ పెండు? ఫ్రెండ్ అంటే కూడా తెలియదా, నా కర్మ. ఎన్నడూ లేంది ఏదో పెండు అంటది, షాపింగ్ అంటది. అయినా కానీ యువతబ్బాగా పెండు నేనెన్నడు చూడలేను. మానసా, ఓ మానసా, మానసా, ఓ మానసా. వామ్మో, గిదా సరితన దీన్ని పెండు పెండు అంటే యువత అనుకున్నా. ఏం చేస్తున్నావు? రెడీ అయినావా? వస్తానా రా వెళ్దాం, లేట్ అవుతుంది. నన్ను ఎడిసేటి నాకు కోడలింబడి తిరుగుతుంది ఇది. దానికి లేనిపోని అన్ని చెప్పుకుంటా షాపింగ్ అట షాపింగ్. అది రాని బయటికి దాని సంగతి చెప్తా. రెడీ అయినానే అమ్మ, వెళ్దామా? వెళ్దాం. పోదాం అత్త, పోయి వస్తా. పోతున్నావు, పోయిరా పోయిరా. ఏదో నాకు కొత్త పెండు, నాకు తెలియనట్టు. ఇదెందుకు తెలియదే నాకు? సరతను పట్టుకొని కొత్త పెండా? ఎన్నడైతే దాని బొమ్మిడి చేపలు తీసిన్నో దానికి 6 రోజుల నుంచి నా మీద కుళ్ళు. అందుకే నిన్ను సోపత్ చేసుకొని షాపింగు ఆపింగు అంటుంది. ఇదెందుకు తెలియదే? ఇగో అత్త, నా దోస్తుని అది ఇది అనకు. మొన్న నీ బొమ్మిడి చేపల పంచాయతీ నుంచే నాకు జాన్ అయింది. అవే యానంగా క్లోజ్ అయినవే బొమ్మ. చూసినావా మానస, మీ అత్త నన్ను బొమ్మ అంటుంది. ఇగో అత్త, నువ్వు గిట్ల మాట్లాడినావు అనుకో, మన ఇంటి ముంగట ఎవ్వడు రాడు. అయ్యో, నేనేమన్నానే? అమ్మ అనబోయి బొమ్మ అన్న గాదానికే దీనికి ఒడుచుకుంటొచ్చిందా? ఇగో అత్త, పోయేటప్పుడు గీ లొల్లెందుకు, నేను పోతా అన్న, నువ్వు రావే. అబ్బో, తిప్పులాడి తీర్థం పోతానంట, అప్పులోడు ఎంబడి పడ్డట్టుంది నా కథ. చూడే మీ అత్త ఎట్లా అంటుంది. ఏందత్త మళ్ళీ ఏమంటానా? అయ్యో, నేనేమంటేనే పైలం అని చెప్తున్నా. పైలం పైలం మంచిది. ఏందేలా చౌకట్లా తిరుగుతున్నావు? అగ్గో, గా సరిత పెండయిందే నా కోడలకు పెండు. ఆ పెండును పట్టుకొని ఏమో షాపింగ్కి పోయింది, షాపింగ్ మాల్ అంట. గాడికి పోయి ఏమో తెచ్చుకుంటాను పోయింది. ఇది వరకు రాలేగింత పొద్దాయి. పోరడేమో అమ్మేదని అడుగుతున్నాడు. దానికి సోయినాది ఇంత టైం అవుతుంది. అదనే లచ్చావుని కోడలు వస్తుంది కదా. పోరడు ఎదువారా ఆకలి అంటాడు, అన్నం తినడు, అమ్మేడికి పోయిందని అడుగుతున్నాడు. ఏందే మనస గింత పొద్దేదాకా ఆమె నీ షాపింగ్ నీ కొనుడు చల్లగుండా. ఏం కొనుడో ఏమో, తిరుగుడే సరిపోయింది మొత్తం. అమ్మ తిరిగి కాళ్ళన్నీ వస్తుంది. ఇది వరదాకా ఏ కొనుడు నీ కొనుడు తలగా పెట్టా. గతగానే మేము కొనుకొచ్చినవి.
అవునే మరి అంతగానే మేము కొనుక్కొచ్చినావు సూపి. ఇగో ఈ పెద్ద మూట ఈ మేడంది. నాకేం అనిపించిందో చూస్తావా? ఇగో ఏమే కాశీ పోయి కొంగపీ పట్టుకొచ్చినట్టు గవి పట్టుకొచ్చినావు, గవి గిడ దొరకకనా నీకు? ఏందత్తా గట్ల అంటున్నావు? అవునే పెండు నువ్వేం కొన్నావు? ఏదో కొన్న తీయక్క నా సోమతికి దగ్గ ఇవే కొన్నా. నేనేం కొన్నా ఇవి కొన్నా గంతే. బామ్మో గన్ని గనం కొంటివా? సరిపోవా అక్క? తెచ్చుకోవాలి ఇంకేం? సరిపోవా అక్క? తెచ్చుకోవాలి ఇంకేం? అవునే మనస వచ్చేటప్పుడు ఆటో కిరాయిలు ఎవరు పెట్టిర్రే? ఏమన్నా చల్లగా తాగిర్రా, తిన్నరా? ఇది బాగుంది. నేను షాపింగ్ దొరకపోయినప్పుడు నేనే కదా ఆటో కిరాయి పెట్టుకోవాలా. గాడేడనో బిర్యానీ బాగుందని చెప్తే అడిగి తీసుకుపోతే బిర్యానీ తిన్నా, దానికి కూడా తినిపించిన. అట్లనే చల్లగా చెరుకు పాలు తాగి ఇట్లా నీరసంగా పడచ్చు. అవు బగ్గ బిర్యానీ తిని షాపింగ్ చేసుకొని వచ్చినావు. అది చేయాలనుకున్న షాపింగ్ అంతా నీతో చేపించి, అది కొనాలనుకునే అన్ని ఆటో కిరాయిలు గీటో కిరాయిలు అన్నీ నీతో పెట్టిపించింది. అది నీకేమో బయట బండి మీద ఉన్నాయి కొనిపించింది. అదేమో షాపింగ్ మాల్లకేని పౌడర్లు, సునోలు, సెంటులు అది తెచ్చుకుంది. నిన్ను ఎర్రి పుష్పాన్ని చేసింది. ఎర్రి పుష్పాన్ని 200లకు వచ్చే వస్తువులని 2000 పెట్టించింది. ఇది అవునత్త నిజమే, బయట బండి మీద ఉన్నాయని నాతో కొనిపించింది. ఇంకా బిర్యానీకి ఆటో పైసలు కూడా నాతోనే కట్టిపించింది. అవునే నిగ్గవన్నీ నేను దేకపోదునా ఏమానసా? గిప్పటి నుంచైనా గీ పెండులు గిండులు అన్నీ మాను, అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. నిజమే అత్త, మంచో చెడో మన ఇంట్లో మనకైతే బయట వాళ్ళని నమ్మితే ఈరోజు గిట్లా జరిగింది, రేపు ఇంకేదైనా జరగచ్చు. మాకు నువ్వు, నీకు మేము, మనకు బయట వాళ్ళు ఇంకా ఎవ్వరు వద్దత్త. నువ్వు చెప్పింది నిజమేనే మానస, కానీ ఏందత్త? మన ఇద్దరి మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఉండాలనే, లేకపోతే మంచిగా ఉండదే మానస. ఏంది మంచిగా ఉండదా? అమ్మో ఏ అత్త మజాక్ చేయొద్దా? మజాక్ చేసినపో అత్త. కోడలు గొడవలు సహజమే, అవి గిల్లి గజ్జాల్లాగా ఉండాలి తప్ప సమస్యలాగా మారొద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము. లచ్చి మా లచ్చి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.